ఒంగోలు జాతి ఎడ్లను ప్రోత్సహించాలని మంత్రి బారా వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలు జాతి బ్రీడ్ ఎద్దులు బ్రెజిల్ దేశం వరకు విస్తరించాయన్నారు. ఎద్దుల కోసం ప్రభుత్వం చదరవాడలో పశుక్షేత్రం కూడా అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. చిలకలూరుపేట గోల్కొండ గార్డెన్స్ లో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి వృషభ రాజముల ఎడ్ల బండ్ల లాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రతిపాటి బుల్లారావుతో కలిసి మంత్రి వీక్షించారు. అనంతరం పోటీలలో పాల్గొనే ఎడ్ల యజమానులకు బహుమతులను అందజేశారు. రైతు కుటుంబంలో బిడ్డలుగా ఉన్న పశువులు, గేదెలు, ఆవులు, ఎడ్లను మరింత భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. పోటీలకు మహిళా రైతులు కూడా రావడం చాలా సంతోషమని, మహిళా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఒంగోలు జాతి ఎడ్లను వాటి జాతిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్షేమం సాంఘిక సంక్షేమ అంతేకాదు వీరాంజనేయ స్వామి గారు ఇచ్చేశారు. వారు మనకి ఏమి హామీ వీరాంజనేయ స్వామి గారి మరి భూమిని కాపాడే హామీని మనం చూద్దాం. మన సోదరులు పత్తిపాటి వారు మీ అందరి రాక ఈ వేదికకు బంగారు కానుక. మీరు ఎప్పుడు ఇలాగే కార్యక్రమంలో భాగంగా ముందుగా జోహార్ ఇండియా, జోహార్ अमर रहे अन्न एनटीआर, अमर रहे अन्न एनटीआर, वर्धिल्लाली तेलुगुदेशम एनटीआर, जोहार अन्न एनटीआर. తిరుమల తిరుపతి ప్రసాదాన్ని మరి ప్రతిపాటి పుల్లారావు గారి చేతి మీదుగా అందించడం జరిగింది. ధనలక్ష్మి గ్రూప్స్ అధినేత వీరనారాయణ గారు పేట విద్యాభివృద్ధి రైతులకి మెమంటో ఒక తీపి జ్ఞాపకని పత్తిపాటి ఫౌండేషన్ తరఫున అందిస్తున్నారు. బహుమతి 30,000 రూపాయలు, మూడో బహుమతి 25,000 రూపాయలు, నాలుగో బహుమతి 20,000 రూపాయలు, ఐదో బహుమతి 15,000 రూపాయలు, ఆరో బహుమతి 13,000 రూపాయలు, ఏడో బహుమతి ప్రారంభించినటువంటి మక్కిన సింగరామయ్య గారు, మక్కిన మల్లికార్జునరావు గారి యొక్క తండ్రి గారు ఉన్నటువంటి పోటీలో మొత్తం బహుమతులు, కన్సలేషన్ బహుమతులు వారి యొక్క మనమడు గారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్ల ముందంజలో ఉన్నవి ఎంకేఎం బోల్స్ మహిళా త్రివేణి నాయుడు గారు ఉన్నాయి. మాగులేరు పవన్దీప్ రెడ్డి గారు, ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు, పిడపర్తిపాలెం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషము 10 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 22 సెకండ్. క్రమశిక్షణ పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా. ప్రాంగణంలోనికి టీం రెఫరీస్ 5వ జత వారు రెడీగా ఉండాలి కార్డు కట్టుకుని. స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 18 సెకండ్ల ముందంజలో ఉన్నవి. డాక్టర్ గారు వారి అమృత హస్తాలతో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి గారు, ప్రస్తుత మంత్రి గారు ఎడ్ల జత యజమానులకు ఆ యొక్క శాలువాతోటి వారిని సత్కరించడం జరుగుతుంది. మాగులూరి వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్, మాగులూరి పవన్దీప్ రెడ్డి గారు, కొల్లిపర, ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు, పెడపర్తిపాలెం దూరాన్ని 32 సెకండ్. యువగళం సారథి విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారి యొక్క జన్మదినోత్సవం రోజు వరకు కూడా ఫైనల్స్ కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప సాహసోపేతమైన నిర్ణయం. చిలకలూరుపేటలో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడాను వేలాది మందిగా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాలు చేసి రైతుల్ని ప్రోత్సహిస్తూ అంతరించిపోతున్న మన ఒంగోలు జాతి ఎద్దులని మనం ప్రోత్సహించి పెంచే విధంగా వారి కృషిని మనం అభినందించదగ్గ విషయం. ఈరోజు మన ప్రభుత్వం కూడా మనకి డైరీని అదేవిధంగా పశువుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తున్నాం. ఒంగోలు జాతి ఎడ్లను కూడా ప్రోత్సహించడానికి పశుక్షేత్రాన్ని, చదలవాడ పశుక్షేత్రం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీంతోపాటుగా రైతు కుటుంబంలో ఒక బిడ్డల్లాగా ఒక భాగస్వామ్యంగా ఉన్నటువంటి పశువులు, ఆవులు, గేదెలు, అదేవిధంగా ఎడ్లని మనం వాటిని మరింతగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా
ఇక్కడ పార్టిసిపేషన్ జనాలు కూడా రైతులు కూడా మహిళా రైతులు ఎద్దులను తీసుకొని వచ్చారు. అంటే